మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు కోఆపరేటివ్ బ్యాంక్ పరిస్థితి ఎలా ఉంది అని అంటే, ఈ కూటమి నాయకుల దుష్ట భావనలతో కూడినటువంటి రాజకీయ చదరంగంలో ఏమీ తెలియనటువంటి ఉద్యోగస్తుల జీవితాలు బలైపోతున్నాయి. వాస్తవానికి కోఆపరేటివ్ బ్యాంక్కి రాజకీయాలకి చాలా చాలా దూరంగా ఉండాల్సిన పరిస్థితి. మరి ఇప్పుడు ఎలాగైపోయిందంటే, రాజకీయ చదరంగం తిరుపతి కోఆపరేటివ్ బ్యాంక్ని పరిధిలోకి తీసుకొని ఒక రాజకీయ చదరంగం తిరుపతిలో ఆడుతోంది. మేము పాలక మండలి ఎన్నికైన తర్వాత మేము ఏం చేశాము అనేది కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియాలి. ఎంప్లాయీస్, ముఖ్యంగా ఉద్యోగస్తుల గురించి, వాళ్ళకి అలవెన్సులు 100 రూపాయలు మాత్రమే, కొన్ని సంవత్సరాల నుంచి ఎక్స్ట్రా అలవెన్సులు 100 రూపాయలే ఉన్న క్రమంలో దాన్ని 100 రూపాయల నుంచి 500 రూపాయలు చేసిన ఘనత ఈ పాలక వర్గానికే దక్కుతుంది. గత ప్రభుత్వంలో 27 మంది అనధికారికంగా ఉద్యోగస్తులు పనిచేస్తున్నా వాళ్ళకి ఎస్ఆర్లు ఓపెన్ చేయకుండా ఉద్యోగస్తులు పనిచేస్తూ ఉంటే, మేము ఎన్నికైన తర్వాత ఆ 27 మందిని కూడా పర్మనెంట్ చేసిన ఘనత ఈ పాలక వర్గానికి దక్కుతుంది. ఉద్యోగస్తులకి 30 మందికి పైగా ప్రమోషన్లు ఇచ్చినాం. బ్యాంకు పైన సూపర్విజన్ యాక్షన్ ఫ్రేమ్ వర్క్ ఉన్న పరిధిని ఆర్బీఐ ఏదైతే మన బ్యాంకు మీద బ్యాన్ నియమించిందో దాన్ని ఎన్పిఏ తగ్గించడం ద్వారా, మొండి బకాయిలు వసూలు చేయడం ద్వారా ఆ సూపర్ యాక్షన్ ఫ్రేమ్ వర్క్ ఆర్బీఐ నియమించిన నిబంధనలను కూడా ఎత్తివేయడానికి ఈ పాలకవర్గం కృషి చేసింది. ఎన్పిఏ గణనీయంగా తగ్గించాం. తిరుపతిలో కోఆపరేటివ్ బ్యాంక్ వసూలు కానీ ఎన్నో మొండి బకాయిల్ని బ్యాంక్ యొక్క అభివృద్ధి కోసం వసూలు చేశాం. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి 50 కోట్లు డిపాజిట్లు తీసుకుని రావడానికి ఒప్పందం చేసుకొని 10 కోట్లు కూడా తిరుపతి కోఆపరేటివ్ బ్యాంకులో డిపాజిట్ చేయించాం. ఖాతాదారులకి ఏటీఎం సౌకర్యం కానీ, గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ ఇలాంటి అధునాతిక సౌకర్యాలన్నీ కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకొని వచ్చినాం. ముఖ్యంగా పిఆర్సీ విషయం, ఏదైతే పే రివిజన్ కమిషన్ ఉందో దాని గురించి 2022 మేము ఎన్నికైన తర్వాత మా చైర్మన్ గారు సంబంధిత శాఖ ఐఏఎస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి కలవడం జరిగింది. అప్పుడు ఆయన పిఆర్సీకి మీ పాలక వర్గానికి ఏం సంబంధం, మీ పాలక వర్గం ముందుగా ఏదైతే బ్యాంకులో ఎన్పిఏ గణనీయంగా పెరిగి ఉంది, మొండి బకాయిలు చాలా ఉన్నాయి, ముందు మీరు దాన్ని తగ్గించే ప్రయత్నం చేయాలి, కానీ పాలక వర్గానికి పిఆర్సీకి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పేసి ఆ రోజు ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చెప్పడం జరిగింది. మరి అప్పటి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి గారు ఉద్యోగస్తులకి సంబంధించి పిఆర్సీ కావాలి అని చెప్పి 2 సార్లు ఆయన వ్యక్తిగత సిఫార్సు లేఖను కూడా ఉద్యోగస్తులకు అందించిన విషయం మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నాను. చాలాసార్లు ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి కరుణాకర్ రెడ్డి గారు ఫోన్ చేసి ఎలాగైనా ఉద్యోగస్తులకి ఆ పిఆర్సీ అమలయ్యే విధంగా చూడండి అని కూడా ఆయన మాట్లాడడం జరిగింది. కానీ అప్పుడు ఎందుకు అమలుపరచలేదు అని అంటే, బ్యాంక్ యొక్క ఎన్పిఏ కానీ మొండి బకాయిలు కానీ ఎక్కువగా ఉండడం ద్వారా ఆర్బీఐ మన బ్యాంకు మీద బ్యాన్ నియమించడం వల్ల ఆ రోజున పిఆర్సీ అప్పటి వైఎస్ఆర్ గవర్నమెంట్ అమలు తీసుకురాలేకపోయింది. మరి ఇప్పుడు జరుగుతున్న ఉద్యోగుల పరిస్థితి చూస్తుంటే నిజంగానే చాలా చాలా బాధాకరమైన విషయం. వాళ్ళ సమ్మెకు మా పూర్తి మద్దతు తెలియజేస్తూ ఎవరైతే ఈ కూటమి నాయకులు విడిగా తిరుపతి కోఆపరేటివ్ బ్యాంక్ వచ్చి రాజకీయాలు చేయాలని, రాజకీయ అలజడి సృష్టించాలని ప్రయత్నిస్తున్నారో
మేము వాళ్ళని ఒకటే అడుగుతున్నాం. వచ్చిన వాళ్ళలో కొంతమంది పాలక మండలి అధ్యక్షులుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు, వైస్ చైర్మన్గా పనిచేసిన వాళ్ళు ఉన్నారు, డైరెక్టర్లుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. మరి 2015 పిఆర్సీని 2019 వరకు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నింది, మీరు అధికారంలో ఉన్నారు. మరి ఈ పాలక వర్గం ఆ పిఆర్సీని ఎందుకు అమలు పరచలేదు? మీరు చెప్తున్నారు కదా ఈరోజు బోర్డులో పెట్టి పిఆర్సీని అమలు చేయండి అని చెప్పేసి మీరు మైకులు పట్టుకొని చెప్తున్నారు. అంటే చట్టాల గురించి తెలియక మాట్లాడుతున్నారా, లేదా చట్టాల గురించి తెలిసి కూడా రాజకీయం చేయాలనే దురుద్దేశంతో మీరు మాట్లాడుతున్నారా అనేది మాకు పూర్తిగా అర్థం కావట్లేదు. ఎన్నో సంవత్సరాల నుంచి తిరుపతి ప్రజలకు డివిడెంట్లు ఇవ్వలేని పరిస్థితుల్లో తిరుపతి కోఆపరేటివ్ బ్యాంక్ని ఈ కూటమి రాజకీయ నాయకులు నడిపారు. మరి మేము, మా చైర్మన్ గారు కావచ్చు, మా పాలక వర్గం కావచ్చు, మేము ఎంతో కృషి చేసి డివిడెంట్లు తెస్తే కూడా దాన్ని కూడా అడ్డుకునే ప్రయత్నం ఈ కూటమి నాయకులు చేసినారు అని అంటే ఇంతకన్నా దారుణమైన విషయం మరి ఏమీ లేదు. మేము ఒకటే చెప్తున్నాం, ఎవరైతే ఈ కూటమి నాయకులు విడిగా వచ్చి సందర్శించి వాళ్ళ మద్దతు తెలియజేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా గవర్నమెంట్ దగ్గర నుంచి మాట్లాడి మీరు దానికి సంబంధిత పిఆర్సీకి సంబంధిత ఆర్డర్ ఏదైనా తీసుకొని వస్తే ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా దాన్ని బోర్డులో పెట్టి అమలు చేసే బాధ్యతను మేమందరం తీసుకుంటాం. రూల్స్ వైలేట్ చేయలేం. ఎందుకు అనంటే సహకార చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. ₹1 అవినీతి చేసినా కూడా సహకార చట్ట పరిధిలో నుంచి ఎవరూ తప్పించుకోలేరు. దాన్ని ఎప్పటికైనా తిరిగి కట్టవలసిన బాధ్యత ఎవరైతే వైలేషన్ చేస్తుంటారో వాళ్ళ మీదే పడుతుంది. వాళ్ళు ఖచ్చితంగా శిక్షార్హులు అవుతారు. కాబట్టి వైలేషన్ చేయడానికి మేము సిద్ధంగా లేం. ఫైనల్గా ఒకటే చెప్తున్నాం, కొందరి స్వార్థ ప్రయోజనాలే పరమావధిగా సాగుతున్న ఈ రాజకీయ కురుక్షేత్ర రణరంగంలో అభిమన్యులుగా మారబోతున్న కోఆపరేటివ్ బ్యాంక్ ఉద్యోగస్తులకి మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ థ్యాంక్ యూ.